మిస్ వరల్డ్ ఈవెంట్లో మహిళా బృందం డప్పు ప్రదర్శన. డీజే ఉన్న డప్పు దరువే. జాతరలు, బోనాలు, పెళ్లిళ్లలో, పబ్బులు, పార్టీలు, ఈవెంట్లలో నాటు డప్పుదే పైచేయి. పలు కార్పొరేట్ హోటల్స్లో స్పెషల్గా డప్పు ప్రదర్శన. మిస్ వరల్డ్ పోటీల్లోనూ ప్రత్యేక ఆకర్షణ. సినిమాలు, పాటల్లో ఒక బీట్ అయినా ఉండాల్సిందే. విదేశీయులను దరువు వేస్తున్న డప్పు బృందాలు, కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదరణ, కళాకారులకు ఉపాధి. టెక్నాలజీ మారింది, సంగీతం రూపు మార్చుకుంది. భారీ సౌండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ బీట్స్ వచ్చాయి. రీమేక్స్లతో డీజేలు మూత మోగిస్తున్నాయి. అయినా నాటు డప్పు దరువు మాత్రం పడాల్సిందే. అది వినగానే కాళ్ళు కదలాల్సిందే. ఒకప్పుడు పెళ్లిళ్ళు, శుభకార్యాలు, జాతరలు, బోనాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయంగా మాత్రమే డప్పులను చూసేవారు. కానీ ఇప్పుడు గల్లీల నుంచి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల వరకు కూడా డప్పు మూత మోగిస్తుంది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అని రాసింది. ఈ ప్రత్యేక కథనం గురించి ఇక్కడనే మనకు కనబడుతూ ఉంది కుల వివక్ష. మొన్న ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి అని పేరు కనబడేటువంటి ఈ ఆంధ్రజ్యోతి పేరు పక్కకున్నది. ఇక్కడ ఒక రెడ్డికి సంబంధించిన వార్త వచ్చింది. అక్కడ ఆయన పేరు చాలా క్లియర్గా రెడ్డి అని రాసిరు. మరి ఇక్కడ ఏదో మా మాదిగా ఆయన పేరు ఏది? ఇక్కడ పేరు ఆ డప్పు దరువు వాయిస్తున్నటువంటి వ్యక్తి ఫోటో ఇక్కడ వేసినప్పుడు కింద రాయాలి కదా ఆ ఫైల్ ఫోటోలో ఉన్నది ఎవరు అని. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు, జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు మీరు వేయకపోతే అది అవమానం కదా. ఈరోజు ఆంధ్రజ్యోతిని ఆ వార్త చదివిన రోజు చాలామందికి మనోభావాలు దెబ్బతిని, తమ్ముడు నువ్వు ఆయన గురించి ఎందుకు మాట్లాడినావు, ఈయన గురించి ఎందుకు మాట్లాడినావు, మనోడు మంచోడు, ఈయన మంచోడు అంటే మేము మంచోళ్ళం కదా, మా పేరు రాయరా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఎంతమందికి వచ్చింది తెలంగాణలో? మరి అట్లాంటి అవార్డు తీసుకున్నటువంటి అందే భాస్కర్ పేరు, అందే భాస్కర్ ఫోటో వాడుకున్నటువంటి ఈ ఆంధ్రజ్యోతి పత్రికకు అందే భాస్కర్ పేరు తెలియదా? తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రధానమంత్రి చూసేటువంటి ఢిల్లీ వేదిక మీద, ఎక్కడో ఇతర దేశాల వేదికల మీద, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు పోయి అక్కడ ఆ దేశ యువతులతోని డప్పు కొట్టించినటువంటి మొగోడు అందే భాస్కర్ పేరు రాయడానికి మీకు ఎందుకైనా నొప్పి? నాకు అర్థం కాదు. ఒక మారుమూల అందే అనేటువంటి గ్రామం నుండి ఈరోజు అంతర్జాతీయ వేదికల వరకు, అందే అనే గ్రామం నుండి అంతర్జాతీయ వేదికల వరకు డప్పు వాయిస్తూ వందలాది మంది డప్పిస్టులను తయారు చేసి ఆడవాళ్ళతో 100 మంది ఆడవాళ్ళతో కూడా ఈరోజు రవీంద్ర భారతి వేదిక నుండి ఎక్కడో ఢిల్లీలో జరిగేటువంటి పరేడ్ వేదిక వరకు, ఢిల్లీ పరేడ్లో కూడా డప్పు వాయించినటువంటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ ఫోటోను వాడుకున్నటువంటి ఆంధ్రజ్యోతికి ఆయన పేరు రాసేటువంటి సమస్య ఎందుకు వచ్చింది? అదే ఇక్కడ ఒక రెడ్డి ఉంటే, అదే ఇక్కడ ఒక వెలుముంటే, అదే ఇక్కడ ఒక అగ్రకులం వాడు ఉండేదంటే ఆయన పేరును హైలైట్ అయ్యేట్టు అవసరమైతే ఆయన ఒక్కొని ఫోటో తీసుకొచ్చి చిన్న డబ్బాలో వేసి ఇది అందే భాస్కర్ అని చెప్పేసి రాస్తారు. మీరు ఎందుకు దొరుకుతలేవు మా పేర్లు? ఎందుకు రాయారు మా పేర్లు? ఏం పాపం చేసిన ఆయన? మన తెలంగాణ పేరును, మన భారతదేశ పేరును ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నాడు కదా. ఏదో మామిడి హరికృష్ణ లాంటి వాళ్ళు ఎంతో కొంత సహకరించేదంటే ఆయన ఢిల్లీ వరకు పోయి డప్పు కొట్టి ఈరోజు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకొచ్చింది కదా తెలంగాణకు. కనీసం ఓ మారుమూల ప్రాంతం చిన్న డప్పిస్టో లేదంటే చిన్న బృందం అనుకుంటే వాళ్ళ పేర్లు మీ దృష్టికి రాలేదనుకుంటే అది వేరు. ఒక జాతీయ అవార్డు ఉన్నటువంటి వ్యక్తి పేరు రాయకపోవడం అనేది ఆయనకు అవమానం కాదా? ఎంత ఇక మావాడు ఎంత ఎదిగితే నువ్వు పేరు రాస్తావు? తెలంగాణ రాష్ట్రం దాటిండు, జాతీయ నుండి అంతర్జాతీయ స్థాయికి పోయి అంతర్జాతీయ స్థాయిలో డప్పు కొట్టి అంతర్జాతీయంగా మన డప్పును చూపిస్తున్నటువంటి వ్యక్తి పేరు కూడా మీరు రాయకపోతే, జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి పేరు కూడా మీరు రాయకపోతే ఇక మీకు కుల వివక్ష ఉందని మేము ఎందుకు అనుకోవద్దు? ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈయన పేరు అందే భాస్కర్. మీడియా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఈయన పేరు అందే భాస్కర్. ఆ సిద్దిపేట జిల్లాకు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అందే అనేటువంటి గ్రామంలో, ఒక మారుమూల ప్రాంతంలో, ఒక మాదిగ వాడలో అత్యంత పేదరికంలో పుట్టినటువంటి అందే భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు అంతర్జాతీయ వేదికల మీద డప్పు దరువులు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానులను సైతం, ఆ దేశ ప్రధానులను సైతం ఆయన డప్పు దరువుతో డ్యాన్సులు చేయించి మన దేశ ప్రధాని పాల్గొనేటువంటి పరేడు వేదిక కూడా డప్పులు వాయించి వందల మంది మహిళలతోని, ఇక్కడే కాదు మొన్నటికి మొన్న మన హైటెక్ సిటీలో జరిగినటువంటి అందాల పోటీల్లో
అందాల పోటీల్లో కూడా డప్పు వాయించి అందాల పోటీలోకి వచ్చినటువంటి ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ మహిళలు ఎవరైతే ఉంటారో, అక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఆ అందాల పోటీలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళతో కూడా డ్యాన్సులు చేయించినటువంటి డప్పు కొట్టినటువంటి మొగోడు అందే భాస్కర్ సంబంధించినటువంటి పేరును మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రజ్యోతి పేరు గుర్తు లేకుండా.